రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఏపీ ఏఐ ఆధారిత పన్నుల వసూళ్ల విధానానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు రాష్ట్రంలో ఏఐ ఆధారిత రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ కేసుల నిర్వహణతో పాటు ఏఐ డాష్ బోర్డుల్ని పరిశీలించారు. ఈ విధానం పన్నుల పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడుతుందని ప్రశంసించారు. ఏఐ వ్యవస్థల్ని మరింత విస్తరించేందుకు జీఎస్టీఎన్ నుంచి అవసరమైన డేటా, సిస్టమ్ ఇంటిగ్రేషన్ కు కేంద్ర సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. చెన్నై, కోయంబత్తూరులో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో విజయవంతమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ ఛార్జింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులపై ప్రధాన చర్చలు జరిగాయన్నారు. చెన్నై సదస్సులో జర్మనీ కాన్సుల్ జనరల్, ఇండో జపాన్ ఛాంబర్ ప్రతినిధులు, పోస్కో సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కోయంబత్తూరులో ఎమరాల్డ్ జ్యువెలరీతో గోల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్, లీవ్ గ్రీన్ తో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకల సందడి మొదలైంది. వాస్తవానికి ఈ నెల 17వ తేదీ తర్వాత రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే ఆ సమయానికన్నా ముందే ప్రత్యేక విమానాల ల్యాండింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇదే విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. మెడికో ప్రియాంక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కాకినాడలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై, అలాగే మద్యం మత్తులో ఉన్న వారిని మాల్స్ లోకి అనుమతించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రియాంక కుటుంబానికి జీఎస్ఎల్ కాలేజీ 20 లక్షల ఆర్థిక సాయం అందించింది. అవయవ దానంపై అవగాహన కల్పించడంతో పాటు దాతలకు గుర్తింపు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవయవ దాతల సంఖ్య పెరుగుతోందన్నారు. దాతల కుటుంబాలకు నగదు, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తన కీర్తనల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ రవి గురుదాస్ పాటుపడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా ఆయన నడియాడిన ప్రాంతం వారణాసిలోని గోవర్ధనపూర్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి కలశాలతో దేశవ్యాప్తంగా కలశయాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా యాత్ర విజయవాడ చేరుకున్నట్లు మాధవ్ తెలిపారు. నగరంలోని అరండల్పేట కోదండ రామాలయంలో కలశాలకు పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను మాధవ్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దాడికి పాల్పడిన యువకుల్ని పోలీసులు సంకెళ్లతో రోడ్లపై నడిపించారు. దాడికి పాల్పడిన శ్రీనివాసుల కాళ్లు, చేతులకు సంకెళ్లు తగిలించి పట్టణంలోని వీధుల్లో తిప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఇలాంటి శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆక్సిజన్ లీకేజ్ అయింది. అదే సమయంలో అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సిలిండర్ రీఫిల్లింగ్ చేసేటప్పుడు సాంకేతిక లోపంతో గ్యాస్ లీక్ అయింది. రహదారిపై ఆక్సిజన్ వాయువు పొగలా కమ్మేయడంతో స్థానిక ప్రజలు, వాహన చోదకులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ప్రమాదాన్ని నివారించడంతో స్థానికులు, ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీనివా సుజల స్రవంతి పథకం నుంచి కేసీ కాలువకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పూజలు నిర్వహించి అనంతరం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.